ఇంట్లో అన్నట్టు ఒక దాంట్లో ఉంటాడు. నేను డాక్టర్ రాధిక అండి, సీనియర్ గైనిక్ కన్సల్టెంట్ని. మెడికవర్ జగదాంబలో సీనియర్ కన్సల్టెంట్గా చేస్తున్నాను. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, అంటే హార్ట్ బర్నింగ్ అనుకోండి. చాలామంది ఆడవాళ్ళు దీని గురించి చాలా బాధపడుతూ ఉంటారు. ఎడినోమయాసిస్ అని ఒక గైనిక్ కంప్లైంట్. ఎడినోమయాసిస్ అని స్కానింగ్లో రిపోర్ట్ ఇవ్వచ్చు, అంటే మా డాక్టర్ చెప్పిన విషయం బట్టి వాళ్ళకి అనిపిస్తుంది. బట్ వీళ్ళు ఎలాగ ప్రజెంట్ అవుతూ ఉంటారంటే, చాలా బ్లీడ్ అవుతూ ఉంటుంది, నెల నెల అయ్యేటప్పుడు బ్లీడ్ అవ్వడము, ఇన్నాళ్ళు ఎప్పుడు పీరియడ్స్లో పెయిన్ లేనిది ఇప్పుడు కొత్తగా పెయిన్ రావడం అని, విపరీతమైన కడుపు నొప్పి ఉంటుంది. పీరియడ్స్ అప్పుడు ఏకంగా బాగా కొంకరలు తిరిగిపోయి పొట్ట లోపల పెట్టుకొని ఆఫీస్ సెలవు పెట్టాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళు. అది కాకుండా ఏంటంటే భార్యాభర్తలు కలిసేటప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. పూర్వం ఏంటంటే ఇప్పుడు మ్యారేజెస్ అవన్నీ కొంచెం లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు, ఏదో ఉద్యోగాలు వాటిలో ఉంటున్నారు, పిల్లలకి ప్లానింగ్ అంటే ఇంకా టైం ఉందండి అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు మామూలుగా అయితే ప్రజెంట్ సినారియో బట్టి అయితే కనుక ఈ డిసీజ్ ఇన్సిడెన్స్ అయితే 20 నుంచి 35% ఉంది, అది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో. బట్ మ్యాక్సిమం ఇన్సిడెన్స్ ఎక్కడ వస్తుందంటే 35. ఈ డిసీజ్ కామన్గా వచ్చే ఏజ్ అయితే కనుక 36 నుంచి 45 ఇయర్స్ లోపల చాలా తీవ్రంగా ఉంటుంది ఆ పరిస్థితి. ప్రాబ్లం ఏంటంటే ఇది వస్తే ఏదో వచ్చిందిలే కొన్ని ట్రీట్మెంట్ తీసుకుందాం అనేది కూడా లేదు. దీనికి ప్రెగ్నెన్సీ ఒకవేళ వస్తే కనుక అయితే ప్రెగ్నెన్సీ నిలబడదు. ఒకవేళ నిలబడ్డది అనుకుంటే అబార్షన్ అయిపోవచ్చు. ఒకవేళ అబార్షన్ అవ్వకపోతే కొన్ని చివరి వరకు వెళ్ళిందా అనుకుంటే టైం కన్నా ముందర డెలివరీ అయిపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. దీనికి ప్రివెన్షన్ అనేది ఏం చేస్తాము అంటే మయోమెక్టమీ చేయించుకునే వాళ్ళు కానీ, ప్రీవియస్ హిస్టరీ ఏమైనా సరే, ఒక LSCS అయినా సరే, అలాంటి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఇట్ ఈస్ ఎ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాం అన్నమాట దీన్ని. ఎక్కువ ఈస్ట్రోజన్ కాంపోనెంట్, అంటే PCOS ఉన్న వాళ్ళకి ఎలాగ మనకి హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉంటుందో, ప్లస్ ఫైబ్రాయిడ్స్ కూడా 15% శాతంతో కలిసి ఉంటుందన్నమాట. సో ఫైబ్రాయిడ్స్, ఎడినోమయాసిస్, PCOS విత్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ సినారియోలో అందరికీ ఎక్కువగానే ఉంది సొసైటీలో చూస్తే కనుక. సో ఈ విధంగా చూసి దాని పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది పెరగడం వల్ల ఏమవుతుందంటే ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ చిల్డ్రన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ప్లానింగ్ చేసుకునేది తొందరగా ప్లాన్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ అనేది డిలే చేయకండి, యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. దిస్ ఈజ్ ఆల్ ప్రివెంటివ్ మోడ్స్. ఒకవేళ కనుక వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే దానికి దేర్ ఆర్ సర్టన్ డ్రగ్స్, అంటే తక్కువ ఆ టైంలో ఆ తీవ్రత తగ్గించడానికి మందులు వాడించి దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అదొక పద్ధతి. ఇదేమీ అంత ఈజీ కాదు, బట్ స్టిల్ ఎక్కడో 1% ఆఫ్ ద కేసెస్లో ప్రెగ్నెన్సీ రావచ్చు. కాకపోతే కనుక దీన్ని మళ్ళీ ఎడినోమయోమెక్టమీ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా MRI చేయించి ప్లాన్ చేయించుకొని దాన్ని సర్జరీ చేయించాల్సి వస్తుంది. ఇలా చేయిస్తే కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే చాలా అప్రూవమైన ప్రెగ్నెన్సీ కింద ల్యాండ్ అవుతుంది అన్నమాట. ఆల్రెడీ ఒక సర్జరీ చేస్తాము, దాని మీద మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడము. సో ఫాలోఅప్స్ అనేది, చెకప్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎవరైనా సరే ఈ కంప్లైంట్లు రాకముందరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ వచ్చిన వెంటనే ఆ కంప్లైంట్స్ని డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడంలో చాలా ఉత్తమం అని చెప్తున్నాను.